ఈ వీడియోలో మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా మార్చడం ఎలా అనే విషయాన్ని నేర్చుకుంటాం. దీనిని ఇంగ్లీష్లో రైటింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. 5/1/4 అనే మిశ్రమ భిన్నమును అపక్రమ భిన్నంగా మార్చండి. అపక్రమ భిన్నం అంటే హారం కన్నా లవం ఎక్కువగా ఉండే భిన్నము. 5/1/4 అనేది మిశ్రమ భిన్నం అవుతుంది. మిశ్రమ భిన్నం అంటే ఒక పూర్ణ సంఖ్యతో పాటు భిన్నము కూడా కలిసి ఉండటం. ఇక్కడ 5/1/4 అంటే 5 పూర్తి భాగాలు మరియు 1/4వ భాగం కలిపి ఉన్నాయని అర్థం. ముందుగా 5 పూర్తి భాగాలను భిన్నంగా మార్చి రాసుకుందాం. ఈ 5 పూర్తి భాగాలను 5 కేకులుగా అనుకుందాం. ఇక్కడ నేను ఒక పూర్తి భాగమును తీసుకున్నా. దీనిని ఒక పూర్తి కేక్ అనుకోండి. ఇది నేను 4 భాగాలుగా విభజించాను. ఎందుకంటే తీసుకున్న భిన్నంలో హారం 4 ఉంది. కాబట్టి మనం ఈ పూర్తి భాగాలను కూడా 4 వచ్చే విధంగా భిన్న రూపంలో రాసుకోవాలి. కావున ఈ 5 పూర్తి కేకులను నేను 4 భాగాలుగా విభజిస్తున్నాను. ఇవి 5 పూర్తి కేకులు మరియు ఒక్కో కేకు 4 భాగాలుగా విభజించబడింది. అయితే మొత్తం కేక్ ముక్కలు ఎన్ని అవుతాయి? 5 కేకులను 4 ముక్కలుగా చేసాం. కాబట్టి 5 × 4 20 ముక్కలు అవుతాయి. 5 కేకులంటే 20 ముక్కలు. అలాగే ఒక్కో ముక్క 1/4వ వంతు ఉంటుంది. కాబట్టి 20 × 1/4 20/4 అవుతుంది. ఇప్పటి వరకు ఇచ్చిన పూర్ణ సంఖ్య 5ను భిన్న రూపంలో రాసుకున్నాం. అది 20/4 వచ్చింది. ఇప్పుడు 5 పక్కనున్న 1/4ను చూద్దాం. 1/4 అంటే 4 భాగాల్లో ఒక భాగం ఎంచుకోబడింది లేదా తీసుకోబడిందని అర్థం. అంటే పూర్తి కేక్లో 1/4వ వంతు భాగాన్ని తీసుకున్నాం. 5 మరియు 1/4 అంటే 5 ప్లస్ 1/4 వస్తుంది. ఇక్కడ 5ను భిన్న రూపంలో రాసుకుంటే ఎంత వచ్చింది? పైన గమనించండి, 20/4 వచ్చింది. కావున 5 స్థానంలో 20/4 రాసుకుంటాం. ప్లస్ 1/4ను అలాగే రాసుకుందాం. 20/4 ప్లస్ 1/4 ఎంత అవుతుంది? 20 భాగాలు ప్లస్ 1 భాగం కలిపితే 21 భాగాలు అవుతుంది. కాబట్టి ఇది 21/4 అవుతుంది. దీని నుంచి 5 మరియు 1/4 21/4 అని రాయొచ్చు. అంటే 5 మరియు 1/4 అనే మిశ్రమ భిన్నమును 21/4 అనే అపక్రమ భిన్నంగా మార్చాము. ఈ లెక్కనే ఇంకో పద్ధతిలో చేయొచ్చు. 5 పూర్తి భాగాలు మరియు 1/4వ వంతు భాగాన్ని ఒకేసారి తీసుకుందాం. 5 పూర్తి కేకులను 4 ముక్కలుగా చేసాం. ఇప్పుడు అన్ని ముక్కలను లెక్క పెట్టండి. ఎన్నొచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 ముక్కలు వచ్చాయి. ప్లస్ చివరి కేక్లో ఒక భాగం మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం కలపండి. 20 + 1 21 ముక్కలు అవుతాయి. ఒక్కో ముక్క 1/4వ వంతుకు సమానం. కాబట్టి 21 × 1/4 21/4 అవుతుంది. కాబట్టి 5 మరియు 1/4 21/4 అవుతుంది. ఇప్పుడు ప్రత్యక్ష పద్ధతిలో ఎలా చేయాలో చెప్తాను. అన్నింటికన్నా ఇదే సులభమైన పద్ధతి. 5 మరియు 1/4 అనే మిశ్రమ భిన్నంలో హారాన్ని సమిష్టిగా తీసుకోండి. హారం ఎంత? 4 అవుతుంది. కాబట్టి 4ను డివైడెడ్ బై కింద రాసుకుందాం. మరియు హారంతో ఇచ్చిన పూర్ణ సంఖ్యను గుణించండి. 4 × 5 అవుతుంది. ఎందుకంటే హారం 4 అలాగే ఇచ్చిన పూర్ణ సంఖ్య 5. కాబట్టి 4 × 5 అవుతుంది. మరియు దీనికి లవాన్ని కలపండి. లవం 1 కాబట్టి 4 × 5 + 1 అవుతుంది. 4 × 5 అంటే 20 ప్లస్ 1 హోల్ బై 4 వస్తుంది. 20 + 1 అంటే 21/4 వస్తుంది. కాబట్టి 5 మరియు 1/4 21/4 అవుతుంది. అంటే ఇచ్చిన మిశ్రమ భిన్నమును అపక్రమ భిన్నంగా మార్చాము. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా మార్చడం ఎలా అనే విషయాన్ని నేర్చుకున్నాం.